నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ ప్రచారాన్ని నిర్వహించారు. అరుణాధపురం తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. ఓటు అడిగే హక్కు తనకే ఉందని, తప్పక ఓటు వేయాలని ఆయన కోరారు. ఒక్కొక్క అవ్వ తాతలు వాళ్ళు దగ్గర తీసుకుంటా ఉంటే నిజంగా మనసుకి ఎంతో ఆనందం వేసింది. దీనికి కారణము మేము ఉత్తికి దండాలు పెట్టి ఓట్లు అడగడానికి రాలే, అబద్ధపు హామీలు ఇవ్వడానికి రాలే. మేము చేసిన పనులు చెప్పాం. మేము చేసిన పనులు ఈ యొక్క వార్డుకి వాళ్ళు ఆ యొక్క పనుల్ని అనుభవించున్నారు. రోడ్లు, పార్కులు, డ్రైన్స్, లైట్స్ ఇటువంటివన్నీ గతంలో ఎప్పుడు చేయలే. ఈరోజు ఈ యొక్క వార్డుకి కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. పార్కులు అభివృద్ధి చేశాం. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే దాన్ని అక్కడ సారాయి తాగేవాళ్ళు, చీట్ల ఆట ఆడుకునేవాళ్ళు అట్లా ఉండేదే. ఈరోజు దాన్ని చక్కగా కమ్యూనిటీ హాల్ తయారు చేసి ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చాం. స్కూల్స్ని డెవలప్ చేశాం. ఈరోజు శ్మశాన వాటికలకి డెవలప్ చేశాం. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఇన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకి మాకు అర్హత ఉందా ఓటు అడగడానికి? గతంలో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకుండా, ఈ ప్రజల యొక్క బాధలు అక్కడ వినిపించకుండా, నేను నగర ప్రజలందరినీ కోరేది ఒకటే, అటుపక్క నగరంలో మన మంత్రి నారాయణ గారు నిలబడి ఉన్నారు, ఇటుపక్క రూరల్లో నేను నిలబడి ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు మా ఇద్దరికి మీరు ఎంతో అవకాశం ఇచ్చారు. మంత్రిగా ఆయన, మేయర్గా నేను మీ అందరికీ ఎంతో సేవలు చేసుకోగలిగాము. అదేవిధంగా ఈరోజు ఎంపీగా మన బీదా మస్తాన్ రావు గారిని ముఖ్యమంత్రి గారు నిలబెట్టించారు. గతంలో చరిత్రలో ఎప్పుడు కానీ ఒక మైనార్టీకి కానివ్వండి, ఒక బీసీగా ఎంపీకి కానివ్వండి, వారు ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ అభ్యర్థికి కానీ ఒక రాజకీయంలో అధికారంలో ఉండే పార్టీ ఇప్పటికీ ఒక సీట్ ఇచ్చిన దాఖలా లేదు. ఈరోజు అందరినీ సమన్వయం చేసుకొని, అన్ని కులాల వాళ్ళని సమన్వయం చేసుకొని ఈరోజు మంచి అభ్యర్థుల్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. నెల్లూరు నగర ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, మీ యొక్క పవిత్రమైన ఓటు, మీరు ఎవరైతే నమ్మకం ఉందో, ఎవరైతే మీరు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా మీకోసం కష్టపడి సేవ చేశామో వాళ్ళకి ఓటేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.